హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాస్ వ్యూ. ఈరోజు మనం శాన్విల్ డియో దర్శకత్వంలో అడవి శేష్, మృణాల్ ఠాకూర్, అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్ నటించిన డెకాయిట్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా ఎమోషనల్ యాక్షన్ డ్రామా జానర్లో వచ్చింది. మరి ఈ మూవీ ఎంతవరకు వర్క్ అయిందో చూద్దాం రండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్తే, స్టోరీ సింపుల్గా చెప్పాలంటే హరి అంటే అడవి శేష్ తాను చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తూ జైల్లో ఉంటాడు. అందుకు కారణం తాను ప్రేమించిన అమ్మాయి సరస్వతి. లవ్ చేసిన అమ్మాయి లైఫ్ని రివర్స్ చేసింది. 13 సంవత్సరాల తర్వాత జైలు నుంచి బయటకొచ్చిన హరి తన మీద జరిగిన అన్యాయానికి రివెంజ్ తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఒక దొంగతనం ప్లాన్ చేసి ఆ కేసుని సరస్వతి మీద వేసే ప్రయత్నం చేస్తాడు. లవ్ నుంచి స్టార్ట్ అయిన జర్నీ రివెంజ్తో కంటిన్యూ అవుతుంది. హరి ఏ కేసులో జైలుకు వెళ్ళాడు? సరస్వతి ఎందుకతన్ని అరెస్ట్ చేయించింది? వాళ్ల ప్రేమ రివెంజ్గా ఎలా మారింది? హరి మళ్లీ ఆమె జీవితంలోకి వచ్చి ఏమి చేశాడు అనేదే ఈ సినిమా కథ. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే అడవి శేష్ సినిమా మొత్తం తన క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది, పర్ఫార్మెన్స్ డీసెంట్గా ఉంది. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ బాగున్నాయి, కానీ కొన్ని డైలాగ్స్ క్లియర్గా అర్థం కావు. మృణాల్ ఠాకూర్ ఈ మూవీకి రియల్ హైలైట్, వన్ ఉమెన్ షో అని చెప్పొచ్చు. ఎమోషనల్ సీన్స్, హైస్ట్ సీక్వెన్స్ల్లో చాలా బాగా నటించింది. ప్రకాష్ రాజ్ తన మార్క్ యాక్టింగ్తో మెప్పించాడు, కానీ స్క్రీన్ టైం చాలా తక్కువ. అనురాగ్ కశ్యప్ న్యాచురల్ పర్ఫార్మెన్స్, కానీ పోలీస్ క్యారెక్టర్ అంతగా డెవలప్ కాలేదు. రోల్ ఉంది, కానీ ఇంపాక్ట్ తక్కువ. మిగిలిన క్యాస్ట్ కూడా తమ పాత్రల మేరకు బాగానే చేశారు. స్క్రీన్ ప్లే విషయానికొస్తే డైరెక్టర్ తీసుకో స్టోరీ లైన్ బాగుంది. ఫస్ట్ హాఫ్ హీరో పాయింట్ ఆఫ్ వ్యూ, సెకండ్ హాఫ్ హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ, మధ్యలో ఒక ఎమోషనల్ ఇంటర్వెల్ బ్లాక్. క్లైమాక్స్ కూడా ఎమోషనల్గా బాగుంది. నరేషన్ డిఫరెంట్గా ట్రై చేశారు, కానీ ఎగ్జిక్యూషన్ అనీవెన్గా అనిపిస్తుంది. ట్విస్ట్స్ ఉన్నా అంతగా ఇంపాక్ట్ ఇవ్వవు. కొన్ని సీన్స్ స్లోగా అనిపిస్తాయి, కొన్ని క్యారెక్టర్స్ అవసరం లేకుండా వచ్చినట్టు అనిపిస్తాయి. ఫ్లాష్ బ్యాక్లో ఉన్న కొన్ని క్యారెక్టర్స్ క్లైమాక్స్లో ఎందుకున్నాయో క్లారిటీ ఉండదు. కనెక్ట్ ఉండాలి, కానీ కొన్ని ప్లేసెస్లో డిస్కనెక్ట్ అవుతుంది. మ్యూజిక్ విషయానికొస్తే సాంగ్స్ ఓకే, బీజిఎం చాలా బాగా ఎలివేట్ చేసింది. బీజిఎం కొన్ని సీన్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. టెక్నికల్ విషయానికొస్తే సినిమాటోగ్రఫీ ఈ మూవీకి పెద్ద ప్లస్. విజువల్స్ చాలా రిచ్గా ఉన్నాయి. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. విఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల వీక్గా కనిపిస్తుంది. సెట్ వేశారని క్లియర్గా తెలుస్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి, పర్ఫార్మెన్స్ స్ట్రాంగ్, కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్, కానీ కొన్ని సీన్స్ స్లో, క్యారెక్టర్ కనెక్ట్ మిస్సింగ్. ఫైనల్గా చెప్పాలంటే ఎమోషన్ ఉంది, పర్ఫార్మెన్స్ స్ట్రాంగ్, కానీ పూర్తి సాటిస్ఫాక్షన్ లేదు. లవ్ ఉంది, రివెంజ్ ఉంది, కానీ ఇంపాక్ట్ అనీవెన్. మొత్తం మీద ఈ మూవీ ఒక యావరేజ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా. ఇంతే ఫ్రెండ్స్, మీ ఒపీనియన్ ఏంటి కామెంట్లో చెప్పండి. మరో మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.